ఆదికాండము 25వ అధ్యాయము. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూర. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను, ఇష్బాకు, షువాహు అను వారిని కనెను. యోక్షాను శెబానును, దెదానును కనెను. అషూరీయులు, రితూషీయులు, లెయుమీయులు అనువారు ఆ దేదాను సంతతి వారు. ఎరీఫా, ఏఫేరు, హానోకు, అబీద, ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతి వారు. వీరందరూ కెతూరా సంతతి వారు. అబ్రహాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకుకిచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల ఎద్దుకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహారు కుమారుడు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును, ఇస్మాయిలును అతని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుటనున్నది. అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన శారాయిను పాతిపెట్టిరి. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బెయేర్ లహారోయి దగ్గర కాపురముండెను. ఐగుప్తీయురాలును శారా దాసియునైన హాగారు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడు ఇస్మాయేలు వంశావళి ఇదే. ఇస్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు, కేదారు, అద్బయేలు, మిబ్సాము, మిస్మా, దూమాన, మార్ష, హాదారు, తేమ, ఎతూరు, నాఫీసు, కెదెమ. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇస్మాయేలు కుమారుల యొక్క పేరులు. వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇస్మాయేలు కుమారులు వీరే. వారి పేరులు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. ఇస్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. ఇప్పుడతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అషూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెను, సిరియావాడైన లాబాను సహోదరియునైన రెబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి అయ్యెను. ఆమె గర్భములోని శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనెను. ఈ విషయమై యెహోవాను అడుగు వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడుగునెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండేది. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె ఉండెను కనుక అతనికి ఏసావు అని పేరు పెట్టెను. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చి అప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమెను పట్టుకొని ఉండెను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను. ఇస్సాకు, ఏసావు
తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏసావు అలసిన వాడే పొలములోనికి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. ఎందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా ఏసావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసెను. అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను.